హలో గాయస్, రీసెంట్గా మనకి రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు కదా. మరి దీని తర్వాత అందరూ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అరే రేపు ఇంగ్లాండ్ సిరీస్కి వీళ్ళిద్దరు లేరు, మరి ఇంగ్లాండ్ సిరీస్లో మనం గెలుస్తామా లేదా అనే డౌట్స్ కూడా మీలో చాలామందికి ఉన్నాయి కదా. అయితే దీని గురించి రవిచంద్రన్ అశ్విన్ కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ అశ్విన్ అంటుంది ఏంటంటే మనకి క్రికెట్ అనేది ఒక గ్రేట్ థింగ్. సో మరి ఏ ప్లేయర్నైనా సరే, చాలామంది ప్లేయర్స్ ఇప్పటివరకు ఆడిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత రేపు ఫ్యూచర్లో కూడా కొంతమంది స్టార్ క్రికెటర్స్ రావచ్చు. మరి వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేసినా సరే, ఇప్పటివరకు మరి చాలామందికి మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత అసలు అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఏదేమైనా సరే, మరి కొంతమంది ప్లేయర్స్ ఒక స్టేజ్లో మంచిగా పర్ఫామ్ చేశారని చెప్పేసి వాళ్ళని క్రికెట్ కంటే ఎక్కువగా కొలవటం కానీ, లేదు అంటే వాళ్ళకి క్రికెట్ కంటే ఎక్కువ హైప్ ఇవ్వటం అనేది అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి మరి అశ్విన్ కూడా మాట్లాడాడు. అయితే దీని గురించి చాలామంది కూడా కామెంట్ చేస్తుంది ఏంటంటే, మరి ఇక్కడ మెయిన్గా విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మను ఉద్దేశించే మరి ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు. మరి వాళ్ళ పిఆర్ టీమ్స్ చూసుకుంటే వాళ్ళిద్దరికి బాగా హైప్ ఎత్తాయి. సో మరి వాళ్ళకి కౌంటర్ కానీ ఇప్పుడు అశ్విన్ మాట్లాడాడు అని చెప్పేసి చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే, మరి మనకి క్రికెట్లో ఇంత మంచి సేవలు అందించారు కాబట్టి వాళ్ళని క్రికెట్ కంటే ఎక్కువగా చూసినా సరే తప్పు లేదు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.